నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది కదా. పాకిస్తాన్ ఒక అబద్ధాన్ని సృష్టించి అమ్మేస్తుంటుంది. చైనా దాన్ని వ్యాప్తి చేస్తుంది. అమెరికా దానికి సహకరిస్తుంది. భారత వ్యతిరేకతతో, రెండవది ఆయుధ వ్యాపార మార్కెట్లో డ్రామాలతో. రఫెల్ అనేటటువంటి దాన్ని కూల్చేసాం, 3 కూల్చేసాం, 4 కూల్చేసామని చెప్పడం, వాటికి సంబంధించి మన ఆర్మీ కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ క్లారిటీ కూడా ఇచ్చింది. కొన్ని విమానాలు తేడా వచ్చినాయి, బట్ అవి ఏంటనేది చెప్పం. అట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అన్నది. అట్లాగే దసాల్ట్ కూడా రఫెల్ యుద్ధ విమానాన్ని దేన్ని పాకిస్తాన్ కూల్చలేకపోయింది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ కూల్చలేకపోయిందని చెప్పి. అయితే ఇందులో ఒక క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే దసాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ థాపర్ చెప్తున్నటువంటి అంశం, ఒక రఫెల్ వచ్చేటప్పటికి హై ఆల్టిట్యూడ్ దగ్గర టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యింది, దాని కారణంగా దెబ్బతింది, అంతే తప్పించి యుద్ధం వలన కాదు. హై ఆల్టిట్యూడ్ అంటే ఆకాశంలో దానికి నిర్దేశించిన పరిధికి దాటి పైకి వెళ్ళినటువంటి సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది తప్పించి యుద్ధం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాలేదని చెప్పుకొచ్చారు.